హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో మీలో ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే నా ఫేస్బుక్ మెసెంజర్లో మీ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి, అలాగే మీ గోత్రం కూడా పెట్టండి. చాలా మాలలు అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు అన్నీ వస్తాయి. కరుంగలి మాల వేసుకోవచ్చు. అందరూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన బాడీలో ఉంటుంది. ఏదైనా నజర్లు ఉంటే తగలమనమాట. చాలామంది ఏంటంటే మనం పైకి వెళ్ళే కొద్దీ కాస్త ఆయనే మన మీద పడి ఏడుస్తున్నారే, మనకి అలాంటి నజర్ ఒకటి కొడుతూ ఉంటుంది. సో అది పడకుండా చాలామంది కరుంగలి మాలను ధరిస్తున్నారు. అంతకు మించి ఏం లేదు. మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి చూస్తున్నారు. నెక్స్ట్ డబుల్ ఎలిమినేషన్ అనే ట్విస్ట్ ఇచ్చారు. ఆ బాంబ్ అనేది తీసి హోస్ట్ నాగార్జున అందరం చూసాం. డబుల్ ఎలిమినేషన్లో భాగంగా సాటర్డే నిఖిల్ ఎలిమినేట్ అయిపోయాడు, సండే గౌరవ్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇక్కడ నాకు ఒకటి అనిపించింది, నిఖిల్ ఎలిమినేట్ అయిపోయేటప్పుడు అసలు గౌరవ్ ఎక్స్ప్రెషన్ చూడాలి. అదేంటమ్మా నువ్వు ఎలిమినేట్ అయిపోవడం ఏంటి అన్న రేంజ్లో చూశాడు. సో నెక్స్ట్ సండే తనే వెళ్ళిపోతే మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అనేది మనం చూద్దాం. సో వాట్ ఎవర్. సో ఇక్కడ నిఖిల్ విషయానికి వస్తే కట్అవుట్ ఒకటే ఉంటే సరిపోదు, మనకు వాయిస్ కూడా ఉండాలి దానికి సంబంధించి, దానికి తగ్గట్టు. ఇక్కడ వీళ్ళిద్దరికీ కూడా కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. బట్ నిఖిల్కి కొంచెం గౌరవ్తో పోలిస్తే కొంచెం పర్లేదు. కానీ ఏంటంటే గౌరవ్ ఎలాంటి వాడు అంటే తనకి అర్థం కాలేదు, పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పినా వినట్లేదు. సో వాట్ ఎవర్ నేర్చుకుందాం అని కూడా లేదు. అసలు నాది నా ఇష్టం, నా గేమ్ ఇది, నా స్ట్రాటజీ నాది, నా మనసులో పెట్టుకుంటానేనని ఆల్మోస్ట్ అక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడో కూడా తెలియకుండా గేమ్ ఆడాడు. ఇది ట్రైన్ టాస్క్. తనూజ చెప్పింది నువ్వు ఎవరికి చేస్తున్నావో చెప్తే, రీతుగా నాకా ఇమానియల్గా చెప్తే దాన్ని బట్టి మేము గేమ్ ఆడతాం, నేను ఆపాలా వద్ద డిసైడ్ చేసుకుంటాం. కానీ అది నా స్ట్రాటజీ, నా ఇష్టం, నాకు ఎవరు అనిపిస్తే అది చేస్తా అంటే సో అర్థమే లేదనమాట అక్కడ. సో ఇలాగా తన మనసులో పెట్టుకుంటూ ఉంటాడు. తన బెస్ట్ ఫ్రెండ్ ఉండేది ఆయిషా ఉన్నప్పుడు కూడా సో మనోడు ఇలాగే ఉండేవాడు. అప్పుడు బాల్ గేమ్ ఫస్ట్లోనే బాల్ గేమ్ ఆడాడు, గుర్తుందా? ఆ బాల్ గేమ్ ఆడినప్పుడు కూడా నాకు తెలియదు ఎవరికి బాల్ ఇవ్వాలో కూడా నిజంగా నాకు తెలియదు. బాల్ పట్టుకోవాలి, వెళ్ళాలి, ఆడాలి, అంతే తెలుసు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అదే. సో నిఖిల్కి ఏంటంటే కొంచెం ఉంది, టాస్క్ ఆడాలి అదే అని. ఈ వారం బాగా ఆడాడు. అది నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వచ్చింటే ఓటింగ్ పడేది. బట్ ప్రీవియస్ వీక్ కదా, సో లాస్ట్ మినిట్లో 2 రోజులు ఓటింగ్ ఉండేసరికి ఎవరు వేస్తారు? సో అది. సో ఇద్దరు కూడా ఎలిమినేట్ అయిపోయారు. మనం ఫటాఫట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే ఫ్రైడే కంటెంట్. ఈ ఫ్రైడే కంటెంట్ సాటర్డే వేయాల్సిన అవసరం ఉందా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. సాటర్డే అలాగే ఎంటీగా వదులుతున్నారు కదా లైవ్, జియో హాట్స్టార్లో ఏం లేదు, రిపీట్ వేస్తున్నారు కదా. అక్కడ ఫ్రైడే కంటెంట్ వేసేసుకోవచ్చు, హైలైట్స్ అన్నీ చూసేవాళ్ళు అక్కడ చూసేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్పాన్సర్ని ఎలివేట్ చేయాలి, సాటర్డేనే స్టేజ్ మీద నాగార్జున ఇన్ ఫ్రంట్ ఆఫ్ చేయాలి అంటే సో మీరు అప్పుడు ఓన్లీ స్పాన్సర్ టాస్క్లు వేసుకోవచ్చు. అందులో ఫ్రైడే 2 టాస్క్లు జరిగి చూద్దామని. మొన్న ఏమైంది, స్పాన్సర్ టాస్క్లో కూడా కొట్టుకున్నారు. మాదిరి అలిగింది, వెళ్ళిపోయింది, నేనైనా అని చెప్పింది. ఫుడ్ పంచేటప్పుడు ఆగలేపోయారు. అక్కడ ఏంటంటే ఓపిక అనేది లేదు. కానీ అక్కడ పంచడం కూడా తప్పుగా పంచారు. అక్కడ అపోనెంట్ టీంలో ఉన్న వాళ్ళకి కూడా ముందు పంచారు. వీళ్ళు వెళ్ళి ఇలా కంచం పెట్టుకుని ఏం బెగ్గర్స్ లాగా మేము ఉంచోవాలా అనే ఫీలింగ్ కలిగింది. సో ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి టాస్క్లది. ఇక్కడ అందుకే ఏమన్నా స్పాన్సర్ది శనివారం పెట్టారేమో. సో అక్కడ కూడా ఏంటంటే 2 స్పాన్సర్ టాస్క్లు, ఒక టాస్క్ హ్యాంపర్స్ కూడా ఇచ్చారు ఊబర్ది. అదేంటంటే పాపం దొరకలేదు ఎవరికి. అంత దాంట్లో ముగ్గురికి దొరికిందంటే గ్రేటే. నెక్స్ట్ రీతు బిగ్ బాస్తో మాట్లాడుతూ నేను అంత సెల్ఫిష్గా ఏమన్నానబ్బా, చెఫ్ రమేష్ వచ్చి అలా మాట్లాడాడు, చెఫ్ సంజయ్ అలా మాట్లాడాడు ఏంటి, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? ఏం బిగ్ బాస్ అసలు ఎక్కడ తప్పిందంటో మంది బిగ్ బాస్ని అడగడం, సో బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడం, ఇది ఎంత జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ సంజన చీరలో మనసులో మాట చెప్పేసింది చూడండి, అంటే ఆడియన్స్కి అడ్రస్ చేసింది. నేనేం అంత సెల్ఫిష్ కాదు, సంజన చీరలే కదా, డ్రెస్సులు మొత్తం అనలేదు కదా, ఒకే డ్రెస్ అన్నా కూడా ఆలోచించేదాన్ని, మేబీ ఏమన్నా సాక్రిఫైస్ అన్నా కూడా నేను ఆలోచించేదాన్ని. కానీ కాదు కదా, నేను జుట్టు ఇచ్చేసాను కదా. మరి అలా అనుకుంటే సంజనకి అక్కడ సంజన చాలా స్పోర్టివ్గానే తీసుకుంది. అది ఎక్కడ ఆడియన్స్ బ్యాడ్గా తీసుకున్నారో, అందుకే చెఫ్ సంజయ్ సెల్ఫిష్ అన్నాడు అని ఫీల్ అయ్యి అక్కడ పంచుకుందనమాట. అంత సినిమా లేదు. ఆయన ఏదో
ఫ్లోలో చెప్పాడే తప్ప చెఫ్ సంజయ్ మామూలుగా ఇంత డెప్త్ ఆలోచించి అయితే చెప్పలా. ఓకే రైట్, ఆ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దివ్య నా లాస్ట్ వీక్ గేమ్ అనాలిసిస్ చేసుకుంటా ఉంది, నేను అన్నది కరెక్ట్గానే అన్నా అని ఇక్కడ సమర్థించుకుంటున్నారు. చూడండి ఎవరి కాళ్ళు ఒకవేళ తప్పు చేసినా కూడా అంటే కింద పడ్డా కూడా పై చేయి మందే అంటాం. అక్కడ దివ్య అది మిస్టేక్ ఉంది, బ్యాక్ ఫైర్ అయింది, అదంతా కూడా అందరికీ తెలుసు. పవన్ డిమోన్ చాలా కరెక్ట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోస్ట్. అరే డిమోన్ పవన్ అంతగా చెప్పినా కూడా బుర్రకెక్కకపోతే ఇంకా అనవసరం. దీది సుమన్తో చెప్పుకుంటా ఉంది, నేను స్ట్రాటజీ వేసే అద్భుతమైన స్ట్రాటజీ అసలు హోస్ట్ నాగార్జున కూడా అన్నారు. వేరే వాళ్ళు అయితే సూపర్గా మెచ్చుకునేవాళ్ళు, బట్ నేను కాబట్టి అక్కడ ఇదైపోయింది. ఎందుకంటే నన్ను తప్పుగా అనుకుంటున్నారు, నేను వచ్చిన తర్వాత తనూజాని భరణిని విడగొట్టేసానంట, ప్యూర్ బాండింగ్ని విడగొట్టేసానంట. అంటే అలా ఏమనుకోరు, అట్లాంటిది ఏముండదని అక్కడ సుమను చాలా కామెడీగా అంత ఫీల్ అయ్యి డెప్త్ చెప్తుంటే అంత ఊహించుకోవద్దాన్ని. ఇక్కడ ఏంటంటే చింత చచ్చినా కూడా పులుపు చావదు అంటారు కదా, అలా జరిగిందనమాట. సో ఎవరు అన్నా కూడా హైలైట్ అయ్యేది నేను అన్నాను కాబట్టి అవ్వలేదు అంటే అక్కడ కింద పడ్డా కూడా మనమే పై చేయి అనేది చెప్పింది. నెక్స్ట్ వెళ్ళిపోదాం. మాధురి సంజనాకి చెప్పిందంట, ఏమని చెప్పిందంటే దివ్య భరణి గారితో దూరంగా ఉండని దివ్య వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు మాధురికి ఇక్కడికి వచ్చే ముందని చెప్పిందట సంజనాకి. సంజన భరణి గారితో చెప్తే భరణి గారు తనుజాతో చెప్తుంటే నువ్వు ఒక మాట చెప్పబ్బా తనకి అంటే నేనెందుకు చెప్తాను, ఇప్పటికే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి కొట్టుకుంటుంటే ఇది కరెక్ట్ కాదు అని చాలా చాలా జాగ్రత్తగా ఎస్కేప్ అయింది. ఇలా చేపలు దోసిట్లో పడి ఇలా జారిపోతే చూడండి అలాగనమాట. సో బాగా జారిపోయింది. సో ఆ గేమ్ నాకేమనిపించిందంటే మీ గేమ్ మీరు ఆడుకోండి భరణి గారు, అనవసరంగా తనూజాని ఎందులోనో లాగి అందులో లాగి ఏదో ఒక రకంగా ఇరికిస్తే ఉండదు కూడా పోద్ది, శాంతం పోయింది పో అంటారు కదా, అలా అయిపోద్ది అనమాట. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంచిన ఇక్కడే మాట్లాడాడు ఆయన భరణి గారు, ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో ఉంచింది నన్ను దివ్య, ఆ తర్వాత నన్ను ఇమాన్యుయల్ని పెట్టింది, నీ డెసిషన్ మార్చుకున్నావా అంటే అవును ఆయన గేమ్ పడిపోయిందని చెప్పింది దివ్య అన్నాడు. మరి గేమ్ పడిపోతే పడిపోయిందనే కదా చెప్తారు, మరి ఎలిమినేట్ అయిపోయారు కదా మీరు బాండింగ్ వల్లే ఎలిమినేట్ అయిపోయారనే ఒక ఎజంప్షన్లో ఉండటం వల్ల మీకు అలా అనిపిస్తుంది. బిగ్ బాస్ అంటే బంధాల భరణి బీబీ అంటే అని చాలామంది చెప్పారు నాకు కూడా, బట్ బాండింగ్ వల్ల మీకు ఓటింగ్ అనేది తగ్గల, మీ గేమ్ వల్ల తగ్గింది. మీరు లేనిపోని సేఫ్ గేమ్లు ఆడుతున్నారే, ఆ మధ్యలోకి అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని అన్నారు చూసా, అక్కడ దివ్యకే మండింది కదా, నామినేట్ చేసింది కదా. అక్కడ తనూజ నేను మిమ్మల్ని పెట్టినప్పుడు నేను పాయింట్స్ పెట్టుకుని డిబేట్ చేసుకున్నా, సో మీ విషయంలో నామినేట్ చేశాను, అందుకని అక్కడ దివ్య నామినేట్ చేసింది. తనూజ ఛాన్స్ దొరికినప్పుడల్లా తను ఎట్లా సేఫ్ గేమ్ చెప్పుకోవాలనుకునేది చెప్పేసుకుంటుంది. అంటే సేఫ్ గేమ్ అని కాదు, తను ఏమనుకుంటోంది, నేను ఇలాగే అనుకుంటున్నా, నేను ఇదే ఆలోచిస్తున్నా, బియాండ్ దట్ ఆలోచించట్లేదని ఆడియన్స్కి పర్ఫెక్ట్గా అర్థమయ్యేలా చెప్పేసుకుంటుంది. అలా ఆడియన్స్కి తనుజ చెప్పుకోవడం వల్ల ప్లస్ పాయింటే అవుతుంది తనకి. ఎందుకంటే ఎస్ తనేం ఓపెన్గా ఉంది, తనేం దాచుకుని ఆడట్లా, మాస్క్ వేసుకుని ఆడట్లా అనే ఫీలింగ్లో ఉన్నాం, అందరూ కూడా ఉన్నారు. అలా చెప్పడమే మంచిది. యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే సో మనం గేమ్ ఆడుతున్నాం కదా, ఆడియన్స్ చూస్తారులే, వాళ్ళే సేవ్ చేస్తారులే అనే భావనలో ఉంటారు పార్టిసిపెంట్. కానీ ఎప్పటికప్పుడు మనం ఎంత జెన్యూనిటీగా ఉన్నో, మనలో ఎంత ఫెయిర్నెస్ ఉందని చెప్పుకుంటేనే తెలిసిద్ది, లేకపోతే తెలియదు, ఎవరికి కూడా అర్థం కాదు. అందుకనే నేను చాలాసార్లు తనూజ సూపర్, తనూజ బ్రహ్మాండంగా ఆడిందని చెప్తున్నా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇందుకే చెప్తున్నా. నిన్న చూడండి తనూజకి పొగరెక్కిందా అని పెట్టుకున్నాం మనం, ఎంతమంది కామెంట్ చేశారు, ఎస్ సార్, అవును సార్ కొంచెం ఎక్కింది అన్నారు, అలాగే లేదు సార్ తను పర్ఫెక్ట్గా ఉంది, తను చాలా బాగా ఆడుతుంది గేమ్ అని చాలామంది పెట్టారు. ఇలా చాలామంది కామెంట్స్ పెట్టారు, నేను అన్ని కామెంట్లు చదువుతున్నా, ఇప్పుడు కూడా మీరు కామెంట్ చేయండి, సో నేను చదువుతాను అదే కామెంట్ని. నెక్స్ట్ బిగ్ బాంబ్ అనేది డబుల్ ఎలిమినేషన్ అనేది చెప్పారు. యాక్చువల్గా హోస్ట్ నాగార్జున ఇక్కడి నుంచే రంగంలోకి దిగి క్లాస్ పీకడం మొదలెట్టాడు. 1 by 1 పాయింట్లు టకటక చెప్పుకుందాం, లెంత్ అయిపోతుంది ఈ వీడియో. సో ఆడియన్స్లో
ఒక ఆమె చెప్పింది ఏంటంటే అది ధైర్యంగా చెప్పాలి కదా, మీరేదో సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ఆడియన్స్ కూడా ఆ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు చెప్పారు, ఏంటి దివ్యది ఏమైనా మిస్టేక్ ఉందా అంటే అట్లా ఏం లేదు సార్, ఆ అమ్మాయి బాగానే ఉంది, కాకపోతే ఆ అమ్మాయి తత్వం అది ఇలాగ ఉందని. అట్లా సేఫ్ గేమ్ వద్దు, దివ్య మిస్టేక్ ఆల్రెడీ మీ ముందు ఒప్పుకుంది, మళ్ళీ ఎందుకు దానికి వెళ్ళుకోవడం, వారం అంతా క్యారీ చేయడం ఎందుకు, వేస్ట్ కదా. ఇదే హోస్ట్ చెప్పింది. నెక్స్ట్ పాయింట్లో ఏంటంటే మ్యాన్ హ్యాండ్లింగ్ పాయింట్కి వద్దాం. ఫస్ట్ పాయింట్ పవన్ డిమాంది అది కాదు, మనం చెప్పుకున్నాం. ఇన్ జనరల్గానే చేశాడు, ఓవర్ యాక్షన్ చేసిన తనూజ అని మాట్లాడుకున్నాం. అక్కడే మనం పొగరెక్కిందా, కెప్టెన్ అయ్యాం కదా, ఒక రేంజ్లోకి వెళ్ళిపోయిందా అంతకుముందు, తర్వాత సంజన క్లాస్ పీకినప్పుడు కూడా సో మనం మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ నేను మాట పన్ను, వేరే ఎవరున్నా కూడా గేమ్ ఆడతాను, ఇట్స్ ఓకే, కరెక్టే. కానీ ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కదా, ఆ ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. ఆ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఏంటి అంటే కౌంటర్ వేయడం అనేది, యాటిట్యూడ్ చూపెట్టడం అనేది, కమాండింగ్గా చెప్పడం అనేది అక్కడ తెలిసిపోతూ ఉంటుంది. మీరు మామూలుగా అన్నదానికి కొంచెం కమాండింగ్గా అన్నదానికి తేడా ఉంటుంది. అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తుందా, లేదా పొగరెక్కి మాట్లాడుతుందా, లేదంటే ఒక అధికారం వచ్చిన తర్వాత ఒక మతంతో మాట్లాడుతుందా, ఇలా కొన్ని ఉంటాయి, అవి తెలిసిపోతూ ఉంటాయి ఆ యాటిట్యూడ్లు. బట్ ఇక్కడైతే మీకు ఎంతగా అనిపించిందో చెప్పండి. నేనైతే ఏం చెప్పలా, పొగరెక్కిందా అని ఆడియన్స్కి అడిగాను అంతే. నేను ఇప్పుడు కూడా మన టైటిల్ ఏం పెట్టాం, సో కింద తప్పు చేసినా ఒప్పుకోవా తనూజ అని పెట్టాం. కరెక్ట్గానే తప్పు చేసినా కూడా ఒప్పుకోవట్లే, సమర్థించుకుంటా ఉంది. సో ఇక్కడ కొన్ని మాట్లాడుకుందాం, పాయింట్స్ వెళ్దాం, 1 by 1 వెళ్దాం. సో ఇక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడారు, నాకైతే అంతగా ఏమనిపించలేదు. సూపర్ హోస్ట్ అయితే ఇరగదీశారు, చాలా పిచ్చ క్లారిటీతో చెప్పారు. వీడియో చూస్తున్నారు, వీడియో చెప్తున్నారు, సో వీళ్ళకి ఎలా మాట్లాడాలో అలా చెప్తున్నారు. సో నాకు ఎందుకో నాగార్జున చాలా ఈజీ అయిపోయారు అనిపించింది. ఏది గత 4-5 వారాలు చాలా ఈజీగా హ్యాండిల్ చేసేస్తున్నారు. సో ఇక్కడ టాక్ బ్యాక్లో చెప్పినా చెప్పకపోయినా ఈజీగానే హ్యాండిల్ చేసేస్తున్నాడు. సెకండ్ వీడియోకి, ఫస్ట్ వీడియోకి నేను ఒప్పుకుంటా సార్, నాదే మిస్టేకు అంది. ఎప్పుడైతే నిఖిల్ని తోసావు అని పుష్ చేసావు అని 2-3 చెప్పారో నేను ఒప్పుకోండి సార్, ఐఎమ్ నాట్ అన్నాడు. అక్కడ సుమన్ ఒక్కడే స్టాండ్ అయ్యి నుంచినాడు. ఏంటంటే నాకు అంతగా అనిపించలేదు సార్ గట్టిగా తోసినట్టు అని. తోసినట్టయితే నాకు కూడా అనిపించలేదు. నేను ఆ రివ్యూ రోజు కూడా చెప్పా, నిఖిల్ వెళ్ళిపోయాడు, ఫస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చింది, పిచ్చి సంచాలకు బ్రెయిన్ దొబ్బిందని పెట్టుకున్నాం మనం, గుర్తుందో లేదు మీకు. ఎన్ని డెసిషన్లు మార్చింది అక్కడ, సంజనా తోళ్ళి వీళ్ళ తోళ్ళి. అక్కడ 2 సార్లు వెళ్ళిపోయిన పవన్ డిమాండ్ ఏం కాదులే, నీకు ఫస్ట్ వార్నింగ్లే వచ్చే అక్కడ పవన్ మీదే ఉంది దృష్టి. ఇది మనం పక్క రివ్యూలో చెప్పుకుందే. సో ఇక్కడ ఏంటంటే బుద్ధి బుర్ర అనేది ఇలాంటి పెద్ద డైలాగులు వాడేవు కదా, మరి అది కరెక్ట్ కాదు కదా అన్నాడు. సంజనాకైతే బాగా క్లాస్ వీకారు. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ వీడియోలో ఒప్పుకోలా, పోనీ ఫస్ట్ వీడియో అయినా ఒప్పుకుంటుందా, లేదు, చాలాసేపు డిబేట్ చేసింది. ఆ తర్వాత ఎప్పుడుకో ఇంకా హోస్ట్ చెప్తుండంటే సరే సార్, ఐఎమ్ వెరీ సారీ సార్, సారీ చెప్పాను సార్ డిమాండ్ పవన్కి అంది. ఇక్కడ వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు యాక్చువల్గా. సో కళ్యాణ్ నెక్స్ట్ మాట్లాడాడు, సంజన మరి టాస్క్లో గెలిచిందా, ఫెయిర్ డెసిషనేనా అని. సో మన డెసిషన్లో నేను ఇప్పటికీ అదే స్టాండ్ అయ్యాను, ఏంటంటే టై అయిందని చెప్పాలి. ఇక్కడ బజర్ మోగే సమయానికి ఎవరి టవర్ ఎత్తులో ఉంటే అని అడిగారు తప్ప ఎవరు ముందు పెడితే అని అడగలేదు. చాలా క్లియర్గా నేను రివ్యూలో కూడా అదే చెప్పా. సో ఎవరు ముందు పెట్టినా కూడా, ఎట్లా పెట్టినా అస్తవ్యస్తంగా ఉన్నా నేను హైటే చూస్తా అని క్లియరిటీగా చెప్పాడు. ఎందుకు అక్కడ సంజన కూడా సుమన్నే ఎందుకు ఎంచుకుంది, హైట్ తక్కువ, సరే వాట్ ఎవర్, టాస్క్ కొద్దిగా ఈజీగా గెలవచ్చు అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ ప్రజా సుమన్ కానీ లేదంటే అక్కడ కమాండర్ కింద ఉన్న సంజన కానీ ఇద్దరు ఈక్వల్గానే టవర్స్ పెట్టినప్పుడు డ్రా అయింది. ఇంకొక సమయం ఇస్తే నేను ఇంకొకటి ఎవరైతే ట్రై చేసి పడుతుందో వాళ్ళకి ఇచ్చేస్తా అంటే ఇంకొంచెం టైం ఇచ్చేవాడు బిగ్ బాస్. లేదు ప్రాపర్గా సంజననే ఉంది, పర్ఫెక్ట్ ఇచ్చేసిన డెసిషన్ అంటే అలాగే ఇచ్చేయాలి. అక్కడ నువ్వు ఏంటంటే పాప సుమన్ ముందు పెట్టాడని అక్కడ 4-5 చెప్పేసరికి ఆ కన్ఫ్యూజన్లో ఉండే. సో సంచాలక్గా కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు. కన్ఫ్యూజన్ సంచాలక్స్ అని పెట్టాం మనం, టైటిల్ పెట్టి మరి రివ్యూ చెప్పాం. నెక్స్ట్ తనూజ మళ్ళీ బిస్కెట్ అయిపోయింది. అక్కడ సుమన్ ముందు పెట్టాడు, ఇది నేను చూశాను సార్, సపోర్ట్ చేశాను సార్, ఆర్గ్యూ చేశాను సార్, అది సార్ ఇది సార్, ఏం లేదు.
ముందు పెట్టింది సంజనాదే వెళ్ళి పైన కూర్చుంది. ఆ తర్వాత సుమంత్ పైన కూర్చుంది. ఇద్దరు బజర్ మోగే సమయానికి ఈక్వల్గా ఉన్నారు కాబట్టి డ్రా కింద ఇవ్వాలి అని నేను మాట్లాడా. సో మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి, లేదంటే వెనక్కి వెళ్ళి ఆ వీడియో చూడండి. ఓకే, నెక్స్ట్ రీతు సంచాలక్ డిజాస్టర్. చిరాకు దొబ్బింది సార్కి కూడా. సార్కే అలాగ అనిపించిందండి నాగార్జున సార్కి. లైవ్లో అబ్బాయి ఆడుతున్న వాళ్ళకి ఎలా ఉండాలి, నలుగురు తింగర డెసిషన్లే ఇచ్చింది. నెక్స్ట్ ఆఫ్టర్ ఆల్ అనేదాన్ని సంజన సమర్థించుకుంది చాలాసేపు. అక్కడ సమర్థించుకోవాల్సిన అవసరం లేదు, ఇంటెన్షన్తోనే అంది. బట్ అది బ్యాడ్ వర్డ్ అయితే ఏం కాదు. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అంటాం. ద ఇంటెన్షన్ ఈజ్, సో మనం ఏం చేయగలుగుతాం, మనం ఇంతకంటే ఏం చేయగలుగుతాం. బట్ నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంతరా నా ముందు అంటావు, అక్కడ మీనింగ్ వేరు. మళ్ళా ఇక్కడ సంజన అంది కూడా అదే. సో అది ఇమాన్యుయల్ ఆల్రెడీ చెప్పాడు, సంజన మళ్ళీ సారీ చెప్పింది. ఇదంతా కూడా ఫస్ట్ వీక్ నుంచి అలవాటే. మమ్మీ అలా కాదు మమ్మీ అంటే ఓకే సారీ అంటది ఇటు. అదంతా జరిగేదే. తనూజ ఏడుపు మధ్యలో ఏంటి అంటే, సార్ నన్ను మీరు పవన్ని కావాలని ఓడిపోయావా అని ఎందుకు అన్నారు? అక్కడ అడిగింది కళ్యాణ్ని, కావాలని ఓడిపోయావా నువ్వు, లేదంటే నిజంగా పెట్టలేకపోయావా? ఇది చాలామంది ఆడియన్స్కి డౌట్ ఉండే ఉంటుంది. మనం మిస్ అయ్యాం పాయింట్. యాక్చువల్గా కావాలని ఓడిపోయినట్టు నాకేం అనిపించలేదు. అక్కడ ఏమి కావాలని తింగరగా ఎతుకుతున్నట్టు క్యూబ్స్ మారుస్తున్నాడు. బట్ ఏంటంటే అక్కడ తెలియట్లా, స్ట్రైట్ వేలు అవి తెలియట్లా. ఇక కావాలని ఒకవేళ నిజంగానే ఆడియన్స్ కొంతమందికి డౌట్ వచ్చినట్టు ఓడిపోతే అది ఆయన కర్మ, మనం ఏం చేయలేం. సో విన్నర్ కింద నీకు కప్పిస్తానరా బాబు అంటే మందర్ పూలు పెడుతున్నారు నీకు అని మనీష్ ఏదైతే అన్నాడో ఆ అబ్సల్యూట్లీ నిజం చేసినట్టే లెక్క, ఒక్కవేళ కావాలని ఓడిపోతే. సో నెక్స్ట్ ఏంటంటే తనూజ ఏడ్చింది, అంత అవసరం లేదు, అంత మరీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ క్లారిటీ అనేది ఇచ్చింది. ఇక దివ్య భరణిని ఎత్తుకోవడం అది అప్పుడే తనూజకు కూడా తెలిసింది, షాక్ అయింది, ఓహో ఇలా కూడా ఇదవుతుంది అనమాట అని. అక్కడ దివ్య అయితే సరదాగా అన్నట్టుగా లేదు, నేను ఏదో సరదాగా అన్నానండి, వద్దండి ఎత్తుకోవాల్సిన పని లేదు అనలేదని చెప్తుంది కానీ బట్ సీరియస్గానే అంది అక్కడ. నెక్స్ట్ ఏంటంటే పవన్ డిమాండ్ కన్ఫెషన్ రూమ్లోకి వచ్చి చెప్పాల్సిన అవసరమే లేదు, ఆల్రెడీ చెప్పావు. నా ఫ్యామిలీ ఏమనుకోరు, అర్థం చేసుకుంటారు, ప్లస్ ఆడియన్స్ కూడా అర్థం చేసుకోండి. రీతుకి ఫాదర్ లేడు కదా, చాలా అవసరం ఫోటో, నా ఫ్యామిలీ ఫోటో సాక్రిఫైస్ చేసాడు అమ్మాయి కోసం అని ఫీల్ అవ్వద్దు. ఎక్కడ ఆడియన్స్ తన గురించి మళ్ళీ బ్యాడ్గా ఫీల్ అవుతారో అని ఒకటి ఉంది మూల సందేహం. ఆ సందేహాన్ని అయితే మనోడు తీర్చేసుకున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఈ రీతు ఉమెన్ హ్యాండ్లింగ్ అదంతా ఫన్ అయింది. ఓకే, ఆ నెక్స్ట్ గేమ్ ఆడారు. ఆ గేమ్లో నిన్ను ముంచేదేవుడు తేల్చేదేవుడు అంటే సో రకరకాలుగా వచ్చారు, అందరు చెప్పారు. ఇమాన్యుయల్ చెప్పాడు, సంజన అని, తనుజ ముంచేస్తుంది అని ఆల్మోస్ట్ 2-3 చెప్పారు. సో ఇక్కడ ఎవరంటే మనకి ఫస్ట్ ఇమాన్యుయల్ చెప్పాడు, సో నేను ఎందుకని బెండ్ అయిపోతా సార్, అప్పుడప్పుడు నన్ను ముంచేస్తూ ఉంటుంది అన్నాడు. అలాగే రీతు చెప్పింది తనుజ కష్టం సార్ అని, అలాగే నిఖిల్ కూడా చెప్పాడు. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ గేమ్ ఓపెన్ అయింది అనమాట. ఇంకా తనుజకి ఎగెనిస్ట్ వెళ్తే కానీ తనుజ గ్రాఫ్ పడి మీ గ్రాఫ్ పెరగదు అని డిసైడ్ అవుతారు. లాస్ట్ 3 వీక్స్ చూడండి, ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు 100%. ఇప్పుడు హోస్ట్ నాగార్జున ఏదైతే చెప్పారో దాని పాయింట్లు తీసుకుని రేపు నామినేషన్లో కూడా పెడతారు. సో మరి చూద్దాం. మరి నిఖిల్ అయితే ఎలిమినేట్ అయ్యాడు, అది కూడా చూసాం మనం కూడా. సంజనాకి ఎప్పుడైతే ఒక బాంబ్ వచ్చిందో ఫ్యామిలీ ప్యాక్ లేదని, ఫ్యామిలీ వీక్ ప్యాక్ అంటున్నా చూసారా, ఫ్యామిలీ వీక్ లేదని ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రం కొంచెం బాధ వేసింది, జెన్యున్గానే ఏడ్చింది పాపం. అక్కడ పవన్ కళ్యాణ్ అన్నాడు నా ఫ్యామిలీ అక్కర్లేదు సార్, సాక్రిఫైస్ చేస్తాను. భరణి కూడా నేను వెళ్ళొచ్చాను కాబట్టి సాక్రిఫైస్ చేస్తాను అన్నాడు. బట్ బిగ్ బాస్ జస్ట్ ఏదో ఒకటి ఫిట్టింగ్ పెట్టాలి కదా, ఆ ఎమోషన్ లాగాలి కదా లోపల నుంచి. సో మేబీ తీసుకున్నట్టున్నారు కానీ అంత ఉండదని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ నిఖిల్ ఎలిమినేషన్ అనేది జరిగింది, అందరూ కూడా చూసారు. ఆ తర్వాత గౌరవ్ ఎలిమినేషన్ అనేది సండే జరుగుతుంది. సో మీకేమైనా ఇది ఉంటే, డౌట్స్ ఉంటే, మీకేమైనా కామెంట్ చేయాలనుకుంటే సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చదువుతాను. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.